कम करो बोल के तुम लोग वहाँ बोले। हाँ, वहाँ पर अब ये मेंटेनेंस भी बनना, टैक्स जब क्या बोले हमारे को मेंटेनेंस बनने का नहीं रहता अम्मा, ये टैक्स बने तो फिर साल को साल खाली टैक्स बनना रहता बोले। अब फिर ये मेंटेनेंस भी है, टैक्स भी है, उसका वो पैसा इतना पैसा कहाँ से लाना, गरीब लोग हैं बोल के घर दिए। हाँ, फिर अब ऐसा बोले तो कैसा होगा। अब तुम लोग अभी वहाँ बोलना ऑफिस में। ఇప్పుడు ఇక్కడ చేసుకోవడానికి పనులు లేవు, అందరికి వినండి, మీరు సొసైటీ వాళ్ళు కాబట్టి మీకు చెప్తున్నాము, తీసేయండి అది తీసేసేయండి, సొసైటీ కాబట్టి మీకు చెప్తున్నాము. ఇప్పుడు చాలా మంది 2000 కట్టాలంటే కట్టలేకపోతున్నారు. ఇప్పుడు పనులు వేరే డ్యూటీలు ఉన్న వాళ్ళు పోతున్నారు, కట్టుకోగలుగుతున్నారు. ఇప్పుడు పని లేని చేయని వాళ్ళు ఎట్లుంది పరిస్థితి? పింఛన్ మీద బతికేటోళ్ళు కూడా ఉన్నారు, ఓపెన్ బియ్యం తిని బతికేటోళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ గరీబోళ్ళని చెప్పి ఇండ్లు ఇచ్చినారు. 2000 ఇంటి ట్యాక్స్ కట్టాలంటే ఎట్లా, ఏ విధంగా కట్టాలి? మీరు కూడా కొంచెం ఆలోచించండి. ఈ పబ్లిక్ గురించి కూడా ఆలోచించి మీరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్దామంటే మేము అందరం వస్తాం, అందరం వస్తాం. సోమవారం నాడు ఎందుకంటే చేసుకోవడానికి బతకడానికి పనులు లేవు, మెయిన్ అది బాధ. కానీ పబ్లిక్ కి ఇంత 2,000 ఇంట్లో సిటీలో కూడా లేదు ఇంత ట్యాక్స్ కట్టడం అనేది. ఉందా ఆంటీ? మాట్లాడలేదు, లేదు కదా. అందు గురించి ఈ పబ్లిక్ గురించి కూడా ఆలోచించండి, మాట్లాడండి. చెప్పు కట్టలేము, అంత ఎక్కువ ఉంది కదా, తక్కువ చేయండి అని చెప్పండి. మరి ఇక్కడ పనులు కూడా లేవు, అందు గురించి వాళ్ళు కూడా ఇప్పుడు పింఛన్ మీదనే బతకాలి. ఏదైనా ఓపెన్ బియ్యం తిని ఉంటున్నారు చాలా వరకు. 90% అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు ఇక్కడ పబ్లిక్. అందు గురించనే మీరు మాకు ఈ సొసైటీ వాళ్ళు కాబట్టి అంటే మేము మీరు మాకు అనేది ధైర్యం ఇస్తే మంచిగా అందరం వెళ్ళి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడదు. అంటే మన వంతున మనం అడుగుదాం, రిక్వెస్ట్ చేయాలి. వాళ్ళని కొట్లాడట్లేము, రిక్వెస్ట్ గా ఇంత కట్టలేము అని అంటే కొంచెమైనా తగ్గిస్తాడేమో అని అదొక ఆశ మాది. అంతే. అందరం కలిసి వెళ్దాము, మీరు అందరు కలిసి వెళ్ళాలి. ఇప్పుడు చెప్పిన మాట రేపు ఉండొద్దు, మళ్ళీ ఖచ్చితంగా వస్తాము. ఒక 2 రోజుల ముందు మాకు చెప్తే మేము చెప్పేది ఏంటి, ఇక గ్రూప్ లో పెడితేనే ఉండుని. అందరం కలిసి మీ ముందర మేము ఉంటాం, మీ ముందర మేము ఉంటాం. ఏదైనా మన అందరి గురించి మనం కష్టపడతాం ఉంటాం. మనం అందరం సపోర్ట్ ఇవ్వాలి. ఏదైనా మనకు ఉపాధి కూడా కంపల్సరీ పోయి అడుగుదాము. మనకి హాస్పిటల్ ఏది సౌకర్యాలు లేవు, అన్ని అడుగుదాము, అడిగి తెచ్చుకుందాం.